నిన్న జరిగినటువంటి విశాఖ సిఐఏ సమ్మిట్ వేదికగా లోకేష్ గారు గారండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గారండి, ఉద్యోగాలు రావాలి యువతకి, ఏదో ఒకటి మనం అంటే విశాఖ ఒక ఐటీ హబ్గా మారాలి అని గానండి, లేకపోతే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి గానండి, రాబోతున్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గానండి యువతకు ఎన్నో కొన్ని ఉద్యోగాలు రావాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే అసలు ఇదంతా కేవలం వాళ్ళ సెల్ఫ్ దీనికోసమే ఖర్చు పెట్టారు తప్ప మన సిఐఏ సమ్మిట్ ప్రతి రూపాయి కూడా వృధా అని గుడివార అమర్నాథ్ లాంటి మాజీ ఐటీ మంత్రి మాట్లాడడాన్ని ఎలా చూడాలి? పెద్ద డిస్కస్ చేయాల్సినంత గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే ఎవరు అవగాహన బట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి కొన్న అవగాహన అంతేనేమో, బహుశా తన స్వానుభవం కూడా అంతేనేమో. ఇదివరకు జరిగిన సమ్మిట్స్లో తీసుకొచ్చి ఫేక్ ఎంఓఈస్ తయారు చేసి అవేవి 1% కూడా కన్వర్ట్ అయిన దాఖలాలు లేవు రాష్ట్రంలో, ఇదివరకు అవ్వలేదు. కాబట్టి అందరూ అలాగే చేస్తూ ఉంటారని అనుకోవచ్చు. నేను చేసే పద్ధతిలోనే అందరూ చేస్తారని అనుకుంటా ఉండొచ్చు. అతన్ని అంత పరిగణనలోకి తీసుకుని మీరు కూడా టైం వేస్ట్ చేసుకుని ప్రజల్ని లోకేష్ ఏంటి, అమర్నాథ్ ఏంటి అని అడగటం కూడా ఒక విధంగా మూర్ఖత్వం. అది యాక్చువల్గా కంపేర్ చేయడానికి కూడా ఒక స్టేచర్ కావాలి, అవగాహన కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డిఫైన్ చేయగలిగే నాలెడ్జ్ ఉందని కానీ, ఈ సమిట్ లో ఏం జరుగుతుంది, ఎవరెవరు వచ్చారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, డాటా సెంటర్ ఏంటి, డాటా ఎంత ఉపయోగం భవిష్యత్తులో ఏఐ ఎక్స్పాండ్ అవుతున్న టైంలో అనే అవగాహన ఉన్న మనుషుల గురించి అడగండి. మీరు ఏదైనా అడగాలి అంటే నాలెడ్జ్ ఉండాలంటే ఇప్పుడు తీసుకెళ్లి ఐటీ గురించి రిలేటెడ్ మ్యాటర్స్ ఏమైనా మాట్లాడాలంటే ఐటీ నాలెడ్జ్ ఉండాలని అడగాలి, అంతే కదా. ఇప్పుడు ఏదో బయాలజికల్ సైన్సెస్ గురించి మాట్లాడాలంటే బయాలజిస్ట్ని అడగాలి. ఏమైనా మెడికల్ హెల్త్ గురించి అడగాలంటే హెల్త్ తెలిసిన డాక్టర్ని అడగాలి. అంతే తప్పితే గాడిదలను కాసుకునే వాడిని వచ్చేసి ఐటీ గురించో ఏఐ గురించో అడిగారు అనుకో, బహుశా అలాంటి కామెంట్సే వస్తాయి. అది దాని పబ్లిక్ చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లు ఇచ్చేనా కూడా అసలు ప్రధాన ప్రతిపక్షం మేమే అన్నట్టుగా మరి ప్రతి వాళ్ళు మాట్లాడే తీరు ఎలా చూడాలంటారు? ఇప్పుడు అమర్నాథ్ మాత్రమే కాదు సార్, ఇప్పుడు ఒక పేరుని నాని గారు కానివ్వండి, లేకపోతే రోజా గారు కానివ్వండి, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సరే కనీసం రాష్ట్రం ముందుకు పోతుంది, ఉద్యోగ అవకాశాల కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇటు పక్క అమరావతిని డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ వదిలేసి మనం ఏం చేయకపోయినా కూడా ప్రజలు తిరస్కరించినా కూడా ఏదో ఒకటి మాట్లాడేసి బురద చల్లుదామని ఎనలైజ్ చేయటం అనేది మన పిచ్చితనం. ఎందుకంటే కుక్కలానే మురుగుతుంది, గాడిద అరుపులు మాత్రమే అరుస్తుంది, కాకిలానే అరుస్తుంది కదా. కాకిని సడన్గా ఇవాళ నుంచి కోకిలలాగా మాట్లాడంటే పాడమంటే పాడలేదు కదా. అది మీరు చెప్పిన పేర్లన్నీ కూడా వాళ్ళకి వచ్చింది అదే. వాళ్ళు అలాంటి వాళ్ళే ఎప్పటికీ అలాగే మాట్లాడతారు. అధికారంలో ఉన్న అలాగే మాట్లాడారు, ప్రతిపక్షంలో ఉన్న అలాగే మాట్లాడారు. వాళ్ళని పట్టించుకోవడం మానేస్తే సరిపోతుంది. మీ మీడియా అంతా కూడా వాళ్ళని వదిలేస్తే ఏం కన్స్ట్రక్టివ్గా ఏం జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏమేమి జరుగుతుంది, ఏమేమి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ ఫోకస్ చేస్తే బెటర్. ఇప్పుడు పేరుని నానిని వాడేదో వాగాడు, వాడిని ఇంటర్ప్రెట్ చేయండి అని అడగటం కూడా ఫూలిష్ కదా. మనం ఇంటర్ప్రెట్ చేయాలనే ప్రయత్నం కూడా ఫూలిష్ అండి. వాడి నేచర్ అంతే. ఎవడైనా సరే వాళ్ళు అలాగే మాట్లాడతారు, ఎక్కడున్నా అదే మాట్లాడతారు. దానికి మంచి కన్నా చెడే తొందరగా జనాలు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి అది న్యాచురల్. ఏదో సామెత ఉంది, మంచి చెప్పులు వేసుకునేసరికి చెడు ప్రపంచయాత్ర చేసి వస్తుందట. అది అందరూ అంటారు. ఇంకొక ఆయన ల్యాండ్ సోల్ ఒక ఆయన అంటాడు, చెడు అనేది బ్లాక్ పెయింట్ లాంటిది, మంచి అనేది వైట్ పెయింట్ లాంటిది అని. అంటే ఒక డ్రమ్ముడు వైట్ పెయింట్లో 1 లీటర్ బ్లాక్ పెయింట్ పోస్తే కూడా గ్రేగా మారిపోతుంది. అది చెడు అంత ఇంటెన్సిటీ ఎక్కువ. అందుకని చెడు అలా వెళ్ళటం అనేది స్వాభావికం. అది డెఫినెట్గా ఇవాళ దీని కాదు. కాకపోతే మీరే ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు అంటున్నా. మీడియా నుంచి ఇలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేయండి. పేరుని నాని కామెంట్స్, వాట్ ఈజ్ పేరుని నాని, వాడు ఐటీ మినిస్టర్, వాడికి ఉన్న నాలెడ్జ్ ఏంటి, పోనీ వాడి అచీవ్మెంట్స్ ఏంటి, అవన్నీ ఆలోచించి వాడికి ఇవ్వాలా, స్పేస్ ఇవ్వాలా, న్యూస్లో స్పేస్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ మీరే చేసుకోండి. సో చివరిగా ఈ రోజున రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు అనే కానీ, లేకపోతే అమరావతి డెవలప్మెంట్ అని గురించి కానివ్వండి, ఇంకోవైపు పోలవరం, సో ఇలా ప్రతిదీ కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి, లేదా పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నట్టుగా ఆ తరహాగా భవిష్యత్తు ఉండబోతుంది అనుకోవచ్చు అంటారా? వీళ్ళ మీద నమ్మకం పెట్టుకోవచ్చు? చంద్రబాబు గారి హార్డ్ వర్క్ మీద కానీ, నిబద్ధత మీద కానీ రాష్ట్రంలో ఎవరికి, ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా అంత నమ్మకం ఉంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే ఒకటే కన్సర్న్ ఏంటంటే, ఒక్క మనిషి ఆయన చేయగలిగిన దాన్ని పరిధిని మించి చేస్తున్నాడు. బట్ ఎంతమంది యంత్రాంగం, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కింద స్థాయి ఉద్యోగులు, వీళ్ళు ఎంతమంది సింక్ అయి ఉన్నారు ఆయనతో, ఎంతమంది ఆయన ఆశయాన్ని బలపరచడానికి ట్రై చేస్తున్నారు అనేది సమస్య ఇవాళ. ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఈ గ్యాప్ కూడా ఏంటంటే, ఒక విధమైన డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఏంటంటే, చంద్రబాబు గారి కమిట్మెంట్ కింద దాకా ట్రాన్స్లేట్ అవ్వట్లా. ఆయన ఎంత చేయగలడు? ఆయన ఒక స్ట్రాటజీ ఫామ్ చేయగలడు. ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూట్ చేయాల్సింది కింద యంత్రాంగం రెడీనెస్
లేదేమో అని చాలామంది ప్రజల అభిప్రాయం ప్రస్తుతం అన్నమాట అంతా. కానీ అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నారు లోకేష్ గారు కూడా. ఆయన ఇది కూడా ఎఫర్ట్ కూడా బాగుంది. మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన సహకారం కూడా బాగుందని ఆటాకు కూడా ఉంది సార్. సో లోకేష్ గారు యువ నాయకుడిగా, భవిష్యత్తు నాయకుడిగా, అంటే ఇప్పటివరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు, మొన్న మెగా డిఎస్సి 16,000 పైచిలుకు పోస్టులు కానివ్వండి, ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ లేకపోతే అంటే గూగుల్, దీనికి సంబంధించి కానీ ఆయన పనితీరుని అంటే లోకేష్ గారి గురించి ఇప్పుడు లాస్ట్ 7-8 ఇయర్స్లో ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఈజ్ లోకేష్ 7 years బ్యాక్, వాట్ ఈజ్ లోకేష్ నౌ అని చూస్తే చాలా వ్యాస్ట్ ఇంప్రూవ్మెంట్. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాడు లోకేష్. ఆయన కమిట్మెంట్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచే, అంటే విజువలైజ్ చేసుకోవటం, వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 10 years, వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 20 years అనే దాంట్లో ఆయన కాపీ చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఉన్న గ్రేట్ క్వాలిటీని కాపీ చేస్తున్నట్టే అనిపిస్తుంది మా అందరికీ. నో డౌట్, అన్డౌటెడ్లీ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ గ్రేట్ లీడర్ ఎవ్రీ డే బై డే అనమాట. సేమ్ అతనికి కూడా ఉన్న సమస్య అదే. ఎంతవరకు కలుపుకుని వెళ్ళటంలో, యంత్రాంగాన్ని కలుపుకుని వెళ్ళటంలో ఎంత అవుతుంది. ఒక స్ట్రాటజీ చేసేస్తే అయిపోదు కదా, ఆ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అయిందా లేదా, ఎంత ఎఫిషియన్సీతో ఎగ్జిక్యూట్ అవుతుంది అనే రివ్యూ ప్యాటర్న్ ఇంకా కూడా బెటర్ అవ్వచ్చు అనేది మా ఉద్దేశం. నో డౌట్ ఏదో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ నిబద్ధతలో ఎవరికీ డౌట్స్ లేవు. డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ ఆల్ కమిటెడ్ టు డూ దేర్ బెస్ట్ టు ద సొసైటీ, అంతవరకు డౌట్స్ లేవు. కానీ ఒక్కటే ఇది ఉన్న కామన్ మ్యాన్కి ఉన్న సమస్య కూడా ఏంటంటే, వాళ్ళు మాట్లాడింది ఆడియో కింద దాకా వీడియో రెండు సింక్ అవ్వట్లేదేమోనని కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఉంది. అది దట్ క్యాన్ బి గ్రూమ్డ్ ఇన్ ఏ బెటర్ వే అనేది మా ఉద్దేశం. ఎలా చూడాలి ఈ సంవత్సరంన్నర కూటమి పరిపాలనకు సంబంధించి మీ అభిప్రాయం? మంచిగా చూడటమే, ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం ఏమి ఉండదు. దాంట్లో ఇప్పుడు చేసుకున్నట్లు 100 ఉన్నాయి అనుకోండి, 100లో 80-90 అవుతాయి, 20 10 అవో. ఈ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దురుద్దేశం ఉండబట్టి ఆ 10-5 ఎలివేట్ చేసి అయ్యే చెప్తారు. వాళ్ళకి రాలేదని, వచ్చినాయి చాలా ఉంటాయి, రాని చెప్తారు వాళ్ళకి నచ్చనప్పుడు, అంతే. ఏముందానికి అమర్నాథ్ కేవలం వీళ్ళ సెల్ఫ్ ఇది తప్ప అసలు ఏమీ లేదు, అక్కడ చేసుకున్నది లేదు. అతను ఒక వేస్ట్ క్యాండిడేట్. అతనికి ఏం తెలుసు? అతను ఊరికి పరిశ్రమల మంత్రి ఉన్నాడు కానీ అతను ఎంతటి కోడిగుడ్డు చెప్పి అతనే కాదు మీరు చెప్పేది అమర్నాథ్ అంటే. అతనికి అసలు ఏం తెలియదు అతను హోప్లెస్ ఫెలో. అందుకనే దారుణంగా ఓడిపోయింది. వాళ్ళకి ఇంకా 11 సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. ఇంకా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇంకా అది పరిస్థితి. యువనాయకుడిగా లోకేష్ గారు చాలా స్పష్టంగా మీకు తెలిసిన కంపెనీలు ఉన్నా కూడా చెప్పండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, అవుట్ అండ్ అవుట్ రాష్ట్రం బాగుపడాలి, యువతకు ఉద్యోగాలు రావాలని అంత ఓపెన్ ఆఫర్ ఇచ్చినా కూడా కనీసం వాళ్ళకి బాధ్యత లేదంటారా? సరే, లేదు. వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు మారలా. ఇంకా వాళ్ళు కూడా అధికారంలో ఉన్నాం అనుకున్నారా నాకు తెలియదు, కానీ వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు సుమారుగా 2 సంవత్సరాల నుంచి కూడా జీతాలు తీసుకున్నారు. ఏ వ్యక్తి అయినా సరే శాలరీ తీసుకోవడం అంటే వర్క్ చేసి తీసుకున్నాడు. అసెంబ్లీ రాకుండా తీసుకోవడం అనేది ధర్మం కాదు అసలు. అన్నీ వాళ్ళు ప్రతి కూడా వాళ్ళు రాంగ్ ట్రాక్లో ఉన్నారు. వాళ్ళు రైట్ ట్రాక్లో రారు. ప్రజలు తిరస్కరించారు. ఇంకా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. ఇక్కడ ఈ రోజున అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, లేదా విశాఖకు వచ్చిన గూగుల్ ఏఐకి సంబంధించి కానివ్వండి, ఇలా పెట్టుబడులు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ రైతులను పట్టించుకోలేదు, లేకపోతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి ఆయన ఓదరగొట్టడం, అంటే ప్రజలు ఇంకా నా మాట నమ్ముతారు, నేనేం చెప్తే అదే అవుతుంది. అతను అయిపోయింది, డస్ట్బిన్లో వేస్తారు. ఇంకా నమ్మేదే ఉంది. ప్రజలతో లేడు కదా, ప్రజలతో లేడు. ఎవరిని చచ్చిపోతే సావు రాజకీయం చేస్తున్నాడు. అటు తప్పితే వేరేగా ప్రజా సమస్యల మీద పోరాడితే అతనికి ఏదైనా భవిష్యత్తు ఉంటుంది. అట్లా పోరాడే పరిస్థితి లేదు. అతనికి అవకాశం కూడా ఎవరు, ప్రజలు కూడా ఎవరు అసలు. చివరిగా మళ్ళీ పాదయాత్ర చేస్తాను, జనాల్లోకి రావాల్సిన సందర్భం వచ్చింది, ప్రజలందరూ అల్లాడిపోతున్నారు, లేకపోతే కూటమి ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇంకా జనాలు విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దాకా జరిగిన 16 నెలలు 17 నెలల్లో అతను ఇంతమందికి ఏ యాత్రలు చేయాలి, శవయాత్రలు చేశాడు. ప్రజా సమస్యల మీద స్పందిస్తే, నిజంగా స్పందిస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా స్పందించలేదు కదా. వస్తున్నాడు, 2 రోజులు ఉన్నాడు, బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, అక్కడే ఉంటున్నాడు. అతను ప్రతిపక్ష కావాలన్నాడు, హోదా కావాలన్నాడు. హోదా కావాలంటే 18 మంది శాసనసభ్యులు ఉండాలి, 19 మంది కనీసం. అతను లేరు, విషయం తెలుసు. ఆనాడు 23 శాసనసభ్యులు ఉంటే 5 తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతే ఇతనే మాట్లాడాడు. అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబుకి 5 కనుక ఎమ్మెల్యేలు పోతే మరి ప్రతిపక్ష హోదా ఉన్నదన్నాడు. ఇప్పుడు అతనికి ఏమో నాకు కావాలి, పదవి కావాలన్నాడు. కానీ పదవి అవసరంలా, నీకు పదవి లేకపోయినా నువ్వు అసలు ఎమ్మెల్యే కాకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడవచ్చు, పనిచేయవచ్చు. దానికి దీనికి సంబంధం ఏముంది? అది అంటే నేను దానికంటే ముందు మీ ప్రశ్నలో మొదటి భాగం ఏంటంటే, గత సిఐకి ఇప్పుడు సిఐకి తేడా ఏంటని అడిగారు. గతంలో జరిగింది అసలు సిఐఏ సదస్సే కాదు. ఎందుకనంటే పెట్టాలి కాబట్టి పెట్టారు. అందులో ఆ రోజుల్లో కొన్ని మీడియా సంస్థలు అయితే
పెట్టుబడిదారుల్ని కొంతమందిని చూపించారు, వాళ్ళు డ్రెస్సింగ్ చేసి తీసుకొచ్చారు. అనేక సందర్భాల్లో అక్కడక్కడ కూడా కనిపించిన నేపథ్యం ఉంది. కాబట్టి అది వదిలేసేయండి. ఇప్పుడు ఈయన నిజానికి సిఐఏకి అంతమంది రావటం అనేది చాలా గొప్ప విషయం. నేను నెవర్ సపోర్ట్ ఆర్ గివ్ ఎంకరేజ్మెంట్ టు ఎనీ గవర్నమెంట్. రియల్గా చేస్తే మనం సపోర్ట్ చేయాలి. అంతమంది 40 దేశాల నుంచి వచ్చారంటే దీనికి ఎంత స్పీడ్ వర్క్ చేసి ఉండాలనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. యాజ్ ఒక రిటైర్డ్ లెక్చరర్గా నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఎన్ని రోజుల నుంచి దానికి ప్రిపరేషన్ చేసి అంత పెద్ద సెటప్ అది చేశారు. మీకు తెలుసో లేదో, వైజాగ్లో జనరల్గా పబ్లిక్ అందరూ కూడా ఈ ప్రస్తుత రూలింగ్ పార్టీకే ఎక్కువ సపోర్టర్స్ ఉన్నారు. వాళ్ళలో చాలామంది నాతో పర్సనల్గా ఫోన్లో కూడా మాట్లాడారు. మాస్టారు, ఇది నిజంగా చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం మాకు ఏర్పడిందండి. అయితే సిబిఎన్ గారు ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఆయన్ని చూసి లోకేష్ కానీ మిగతా మినిస్టర్లు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు. అయితే అది రీచ్ అవ్వాలి అంటే వచ్చిన ఎంటర్ప్రెనర్స్కి తొందరగా వాళ్ళ యొక్క ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో అవి గ్రౌండ్ అవ్వాలి. దానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్చాము అని చెప్పి అంటున్నారు. అలాగే మొన్న చంద్రబాబు గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు. ఏంటంటే ప్రతి ఎంటర్ప్రినర్కి మేము ఒక ఎస్కార్ట్ ఆఫీసర్ని ఇంట్రెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు ఇట్స్ లైక్ పిఆర్ఓ లాంటి వాళ్ళంటే గవర్నమెంట్కి వాళ్ళకి మధ్య అనుసంధానంగా ఉంటూ వాళ్ళు వారం రోజులు కాదు 6 రోజుల్లోనే ఇస్తామంటున్నారు. ఆయన వారం రోజులు కాదు 6 రోజులు ఇస్తా అంటే ఆయన ఏదో యాజ్ ఎ సీఎంగా ఎంకరేజ్ చేయడానికి చెప్పొచ్చు. వారం అవసరం లేదు, కనీసం 15-20 రోజుల్లో చేయగలిగినా చాలా ఫాస్ట్గా చేసినట్టే. తర్వాత దాంట్లో ఉద్యోగ అవకాశాలు ఇస్తామంటున్నారు. అది ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఎటువంటి ఉద్యోగులు కావాలి, దానికి ఆ స్కిల్డ్ పీపుల్ ఉన్నారా లేదా అనేది కూడా ఒకవైపు నడుస్తుంది. రీసెంట్గా మనం చూసాం స్కిల్ సెన్సస్ అనేది ఎప్పుడూ లేదు. వీళ్ళు ఒక టెస్ట్ పైలట్ కింద మంగళగిరిలో పెట్టారంట. పెడితే లోకేష్ బాబే మొన్న ఎప్పుడు అన్నాడు ఏంటంటే అది కొద్దిగా ఫెయిల్ అయ్యాము మేము, అంటే కొన్ని ఇంట్రికసీస్ వలన, కాబట్టి దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. నిజానికి అది అవసరం. నేను ఆంధ్ర లయోలా కళాశాలలో రిటైర్డ్ హెచ్ఓడిని. రిటైర్ అయ్యే ముందు నా పిల్లలతో నేను చాలా ఇంటరాక్షన్ ఉండేది. ఇట్స్ సో హ్యాపెండ్ మా కాలేజీ విద్యార్థులే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. మా అదృష్టం ఏంటంటే వాళ్ళందరికీ 1-to-1 మాట్లాడే స్వతంత్రం మాలో కొంతమందికి ఉంది ఇప్పటికీ. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్కిల్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడున్న పిల్లలు ఇదివరకు ఉన్నంత పిల్లలు ఉన్న డిసిప్లిన్ లేదు. అంటే తప్పు వాళ్ళది కూడా కాదు, మారిన నేపథ్యంలో అలా మారిపోయారు. కానీ వాళ్ళల్లో ఇంటెలిజెన్స్ ఉంది, అలాగే యాక్యుమెన్ ఉంది, బుద్ధి కుశలత ఉంది. దాన్ని మనం ఎన్కాష్ చేయాలంటే వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాలంటే ముందు మనకి సెన్సస్ అనేది అవసరం. ఆ స్కిల్ సెన్సస్ అనేది ఇప్పటికైనా సరే బిగిన్ చేస్తే మన యూత్కి కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను బేసిక్గా ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్న దుబాయ్లో ఉంటాం మేము. నేను అక్కడి నుంచి కూడా మా ఎన్ఆర్ఐస్తో చాలామందితో నాకు టచ్ ఉంది. వాళ్ళకి ఈ గవర్నమెంట్ మీద విపరీతమైన నమ్మకం ఉంది. ఏది ఇంక్లూడింగ్ అరబ్స్లో కూడా కొంతమంది ఎమిరేతీస్ నాతో మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడు అంటే ఆ నేమ్ కొద్దిగా ఎప్పటి నుంచో నోట్లో నానుతుంది కాబట్టి వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు నేను కోరేది ఒకటే, ఇప్పుడు నిన్న జరిగినటువంటి సమావేశం ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది. ఈ సక్సెస్ అనేది పబ్లిక్ రీచ్ అవ్వాలి అంటే వాళ్ళు గ్రౌండ్ చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి వైడ్ పబ్లిసిటీ ఇస్తూ ఒక్కొక్క కంపెనీ పెట్టిన వెంటనే అడ్వర్టైజ్మెంట్, ఎంప్లాయ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ కూడా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. అది దట్ ఈస్ ది లుక్అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది ఎంటర్ప్రినర్ హూ ఈజ్ కమింగ్ అండ్ గ్రౌండింగ్ దేర్ ప్రాజెక్ట్. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఈయన లోకేష్ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఒక మాట చెప్పాడు, మేము పిల్లలకి చదువుతో పాటు ఈ స్కిల్ కూడా మనం నేర్పించాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టే ముందే ఇండస్ట్రీస్తో అసోసియేషన్ అవుతామని కూడా అంటున్నారు. అది అవసరమే. ముందు ఇండస్ట్రీస్తో అసోసియేట్ అవ్వాలంటే ప్రస్తుతం ఉన్న ఇప్పుడు ఉదాహరణకి మనకు మల్లవల్లి ఉంది. మల్లవల్లిలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు చాలా రాబోతున్నాయి. అందులో నాలెడ్జ్ ఉన్న ఎంటర్ప్రినర్స్ చాలామంది ఉన్నారు. డెఫినెట్గా వస్తాయండి. అంత రాకపోయినా 50% వచ్చినా చాలు మనకి. దాంట్లో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయ్యాడు చంద్రబాబు, బాగా సక్సెస్ అయినట్టు. కానీ వైసీపీ నాయకులు ఇదంతా కేవలం స్టంట్ మాత్రమే, ఏదో వాళ్ళ అవి పాలిటిక్స్ అండి. దట్స్ ఆల్ పాలిటిక్స్ అంతే. ఏదో రకరకాలుగా మాట్లాడుతుంటారు, కనపడుతుంది కదా మనం చూస్తానికి. లోకేష్ గారు కూడా అంటున్నారు మాకే అన్నీ తెలుసని కాదు, మీకు తెలిసిన పరిశ్రమలైనా కూడా
చెప్పండి, ఆ క్రెడిట్ మీకే తీసుకోండి, రాష్ట్రం బాగుపడాలి. చెప్పొచ్చు కదండి, చెప్పొచ్చు కదా. ఆయన చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు ఆయన చెప్పొచ్చు కదా నుండే. మీకు ఆ క్రెడిట్ మీరే తీసుకోమంటున్నాడు. ఆయన చెప్పి పోనీ ఇదిగో పలానా పెడుతున్నాం అని చెప్పి ఆ క్రెడిట్ తీసుకోవచ్చు వాళ్ళు. ఇవన్నీ రాజకీయాలండి. కనీసం అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ అమరావతి డెవలప్ అవుతుంది, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి అంటే దీనిలో మనం కూడా పార్టిసిపేట్ అవుదాం అనే కనీస బాధ్యత లేదంటారా ముఖ్యమంత్రి? లేదుగా, మరి కనపడుతుందిగా మనకి, లేనట్టు కనపడుతుంది కదా. అంతే అంటే ఏమి ఇన్వాల్వ్ అవ్వరా అంటే కేవలం అధికారం ఆయన మార్చుకొని ఇన్వాల్వ్ అయితే మంచిదే. అందరూ కలిసి చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. అంటే మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, జనాలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు అసలు ఇబ్బందులు పడుతున్నారు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిస్తారంటారా జనాలు? కష్టం అండి, చాలా కష్టం. పొరపాటును కూడా చక్కగా పెద్దవాళ్ళ సలహా తీసుకొని చక్కగా చేసుకుంటే హ్యాపీగా ఉండేది. ఆయన చేసేది మరి పిచ్చి పనులు చేశాడు చాలా వరకు. ఈ సంవత్సరంన్నరగా మీ అభిప్రాయం ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు? అభిప్రాయం ఏముంది, బాగానే ఉందని ఉంది నాకు. అంటే ఏంటి, ఏ విషయాల్లో బాగుంది, మీరేం గమనించారు? ఏ విషయం, అన్ని విషయాల్లోనూ బాగానే ఉంది. అన్ని విషయాలు పరిశ్రమలు వస్తున్నాయి, ఈ ఉద్యోగాలు వస్తాయి, జనరల్గా అంతా బాగానే ఉందిగా. ఇంకేమో తప్పేమీ లేదు కనపట్లా. అంటే ఇప్పుడు ఏదో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, ఏదో ఒక సమస్య, రైతులు అల్లాడిపోతున్నారు. 10 రోజుల తర్వాత తుఫాను వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని నేను పరామర్శించాను, వాళ్ళ కళ్ళలో రక్తం వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇంకా నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మేవాడు లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.